ఈ కేసు అసలు ఇదంతా ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? వాళ్ళ బాబాయ్ గారి హత్యకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? ఏమీ సంబంధం లేకపోయినా సంబంధం ఉన్నట్టుగా చిత్రీకరించడం, వార్తలు అచ్చేయించడం, స్టేట్మెంట్లు ఇవ్వటం, ఇదంతా ఎవరు సృష్టించింది? ఇదంతా కూడా అప్పట్లో ఒక ముఖ్య వ్యవస్థలో ఉన్నటువంటి తనకున్న పలుకుబడినంత ఉపయోగించి సిబిఐని ప్రభావితం చేయటమా, ప్రలోభితం చేయటమా, ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అలాగే వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి గారిని ముద్దాయిలుగా చేర్చింది ఎవరనేది సమాజం అందరికీ తెలుసు. పాత్ర ఎవరిది, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఎవరి రామ్ లఖన్ సింగ్ ఎవరు? రామ్ లఖన్ సింగ్ కి అప్పట్లో ఉన్న వ్యవస్థలో ఉన్నటువంటి ఒక ప్రముఖ వ్యక్తికి, లేదా ఆ ప్రముఖ వ్యక్తిని ఆడించేస్తున్నటువంటి ఇక్కడున్న ప్రముఖ వ్యక్తి అందరూ తెలిసి అందరికీ ఎవరెవరు అనేది. ఇవాళ వాళ్ళని తప్పుగా ఇరికించడమే కాకుండా ఈ తప్పుడు కేసుల నుంచి ఎప్పుడైతే ఇవాళ కాకపోతే రేపైనా నిజం నిలకడమే తెలుస్తుంది. నిజం ఎక్కడికి పోతుంది? రేపు ఈ తప్పుడు కేసుల నుంచి అవినాష్ రెడ్డి గారు కానీ లేదా వీళ్ళు కానీ బయటపడటానికి అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచే ఒకటి డైవర్షన్ పాలిటిక్స్, రెండు విషం చిమ్మి ఎలాగూ వాళ్ళకి సంబంధం లేకపోయినా ఒక ప్రజల్లో ఒక ప్రలోభాన్ని, అంటే ఒక అవగాహన, అంటే ఓహో ఈ సాక్షులందరూ కూడా చచ్చిపోవటం వల్ల ఈ కేసు పోయిందా అని అనుకోవాలనేటువంటి భ్రాంతి కలగజేసేట్టుగా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ కుట్రని, అలాగే న్యాయ వ్యవస్థలను కూడా ప్రభావితం చేసేట్టుగా ఇంత వార్తలు రాయించటం, సంబంధం లేకపోయినా ఈ రాష్ట్రానికి తక్షణ అవసరం ఉన్నట్టుగా రంగన్న గారి హత్య గురించి కేబినెట్ మొత్తం చర్చించడం, హుటాహుటిన ఆగమేఘాల మీద డీజీపీ గారిని పిలిపించుకోవడం, ఇవన్నీ కూడా తన సహజ శైలిలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కుట్రలో భాగమే, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే. ఇవాళ రంగన్న గారి మరణాన్ని కూడా రాష్ట్ర రాజకీయాలకి కేబినెట్ లో చర్చించి వాడుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇవాళ ఈనాడు పేపర్లో 6 సాక్షులు మరణించారు, వీరందరూ కూడా ఒక ప్లాన్ ప్రకారం చచ్చిపోతున్నారని చెప్పినట్టుగా చిత్రీకరించారు. మొదటి సాక్షి అంట నారాయణ యాదవ్, ఈయన జగన్ గారి డ్రైవర్ అని చెప్పి రాశారు. వాస్తవమే, నారాయణ యాదవ్ గారు జగన్ గారి డ్రైవర్, ఆంతరంగికుడు. ఆయన 2018 సుమారు 2018వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర వైజాగ్ కు చేరుకున్న సమయంలో ఆయన తలలో గడ్డలు ఏర్పడటం వల్ల ఆయన అకస్మాత్తుగా అపస్మార స్థితిలోకి వెళ్తే అక్కడి నుంచి ఆయనకి ఎన్ని ఆపరేషన్లు జరిగినాయి, ఎంత వైద్యం జరిగింది, ఆ వైద్యం చేయించింది ఎవరు, చివరికి ఆయన 2019లో ఆయన మరణించిన పరిస్థితి అయితే, రెండోది అసలు ఈ నారాయణ యాదవ్ గారు ఈ కేసులో సాక్షి కానే కాదు అనేది ఇవాళ కడపలో లేదా వారి కుటుంబ సభ్యులు ఎవరిని అడిగినా కూడా, నారాయణ గారి కుటుంబ సభ్యులను అడిగినా లేదా పోలీస్ రికార్డ్స్ ఒకసారి చూసుకుంటే, మీ సొంతంగా ఒక చిట్టా తయారు చేయకుండా పోలీస్ రికార్డ్స్ అంతా చూసుకుంటే ఈ నారాయణ యాదవ్ అయినా సాక్షి కానే కాదని చెప్పినది చెప్తున్నారు ఎవరిని అడిగినా కూడా. ఇవాళ ఇక రెండో ఆయన వాచ్మెన్ రంగయ్య గారి గురించి చివరిలో మాట్లాడుకుందాం, ఎందుకంటే అది లేటెస్ట్ గా మరణించారని చెప్తున్నాడు కదా. ఇకపోతే మూడోది కల్లూరి గంగాధర్ రెడ్డి గారు కీలక సాక్షి, మరణం జూన్ 9, 2022.